వైఎస్ జగన్ పాదయాత్ర 2.0 అంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల నాటికైతే వెళ్తారని చెప్తున్నారు. మరి గతంలో 150 సీట్లు వచ్చే పాదయాత్ర చేస్తున్నప్పుడు తర్వాత కాలంలో 11 సీట్లుగా పరిమితమైన పరిస్థితి. మళ్ళీ పార్టీ పుంజుకుంటుంది అనుకుంటున్నారా పాదయాత్ర ద్వారా? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. మీ ద్వారా సమాజానికి, సామాజిక మాధ్యమాలకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, సత్యమేవ జయతే, సత్యమే పలకాలి, సత్యం పలికితే సత్యమే గెలిపిస్తుంది అనేది నా ఉద్దేశం. ఇక మీరు ఇప్పుడు పెద్దలు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ మాట్లాడి ఏమంటారంటే, ఒక పార్టీ అధినేతగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి పార్టీలన్నీ ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగటం అనేది తప్పు అని వీళ్ళు అంటారు. అనలేదు సార్, అనలేదు. మేము అడగమన్నా, పాదయాత్ర చేసుకోమన్నా. రైట్ రైట్ సార్, ఈ సమయం వచ్చినప్పుడు పాదయాత్ర చేయవద్దని ఆ మాట అనలేదు. రైట్ సార్, ఒక మాట వినండి. ఫస్ట్ మీరు వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినవ్వండి. మధ్యలో ఇంటరప్ట్ అయితే నేను లీవ్ రఫీ గారు వెంకటేశ్వర గారు రైట్ వద్దని చెప్పలా. రైట్ వెంకటేశ్వర గారు కంటిన్యూ చేయండి. మీరు యాజ్ ఏ హోస్ట్ గా మీరు ఒక మాట చెప్పండి సార్. వాళ్ళు ఏదైనా రాసి పెట్టుకోమనండి. ఆ సమాధానం నేను చెప్తాను. నో ప్రాబ్లం. మీరు కంటిన్యూ చేయండి. మీరు కూడా ఏమైనా క్వశ్చన్లు వేయాల్సి ఉంటే వేయండి. రైట్ నేను ఇప్పుడే వేయండి. రైట్ మీరు కూడా ఇప్పుడు ఏమైనా క్వశ్చన్లు వేయాల్సి ఉంటే వేయండి. మీరు కంటిన్యూ చేయండి, మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను. చెప్పండి. ఒక వాయిస్ ప్రభుత్వం తరపున 2-3 వస్తున్నారు, ప్రజల తరపున, ప్రతిపక్షం తరపున ఒకరు వస్తున్నారు. వాళ్ళ వాయిస్ వినపడకుండా ఉంటే, వెంకటేశ్వర గారు మీ వాయిస్ ఖచ్చితంగా స్వతంత్రంగా కూడా మాట్లాడవచ్చు. నో ప్రాబ్లం, మీరు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. మేమేమంటాము, మేము ప్రజల తరపున ప్రభుత్వ పరిపాలన ఇచ్చిన హామీలు, రాష్ట్రంలో జరుగుతున్న ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు, జరుగుతున్న దాడులు, వీటన్నిటి మీద ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ, ఒక పక్క రైతు భరోసా లేక, గిట్టుబాటు ధర లేక, సరైన విత్తనాలు అందుబాటులో లేక, పంట నష్టాలు జరిగి రోడ్లమ్మటి మామిడి పంట రోడ్లమ్మటి పారబోస్తున్నారు. పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమస్యలన్నింటినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి, ప్రజల తరపున తీసుకొచ్చి ప్రశ్నిస్తూ ఉంటే, ప్రశ్నించడానికి కూడా రావడానికి వీల్లేదన్నట్టుగా కేసులు పెడుతూ ఐఏఐ టెక్నాలజీతో గ్రాఫిక్లు సృష్టించి ఏ ప్రమాదం జరిగిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెబితే, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది, ఇవన్నీ మీరు ఇప్పుడు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలకి హైకోర్టు ఏ రకమైన సమాధానం చెప్పింది కూటమి ప్రభుత్వానికని. ఇక కేసులు గురించి చెబుతుందండి. హైకోర్టు సమాధానం ఎందుకు చెబుతుంది? కోర్టులను అనబాకండి. రైట్, కోర్టులను అనే హక్కు మీకు లేదు. హైకోర్టు సమాధానం చెప్పలా. రైట్ సబ్జెక్ట్ కరెక్షన్ చేస్తారు అంతే. వెంకటేశ్వర గారు మీరు కంటిన్యూ చేయండి. కాబట్టి చెబుతున్నా నేను, మీరు మిగతాది రాజకీయంగా ఏమైనా మాట్లాడుకోండి. వెంకటేశ్వర గారు, మీకు ముందుగానే విన్నవించుకున్నానండి. జస్ట్ వెంకటేశ్వర గారు దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి. హైకోర్టు సమాధానం చెప్పింది అన్నదాన్ని చెబుతున్నా. చెప్పదని రైట్ వెంకటేశ్వర గారు ఆ మాట వెనక్కి తీసుకోండి. హైకోర్టుని అంటున్నారు మీరు, ఎవరికో సమాధానం చెబుతుందని. అది మనిషి కాదు, మీలాగా, నాలాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా, చంద్రబాబు నాయుడు గారి లాగా. రైట్, హైకోర్టు తీర్పిస్తుంది, సమాధానాలు చెప్పదు. మీ గురించి చెప్పదు, ఎవరి గురించి చెప్పదు. అది తప్పు. సభ్య సమాజంలో హైకోర్టు వేరే. గౌతమ్ గారు ఒక్క నిమిషం మాట్లాడితే ఎలాగండి? వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడినప్పుడు అడ్మిట్ చేయండి. రైట్, అడ్డగోలుగా మాట్లాడకూడదు కదా. రైట్, ఒక నిమిషం రఫీ గారు. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఎవరికైనా కనీసం డిబేట్ మేనర్స్ ఉండి, పెద్దరికం ఉంటే
వాళ్ళ సమయం రైట్, వచ్చినప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, దయచేసి మీకున్న manners దయచేసి ఫ్రస్ట్రేషన్ వెళ్ళొద్దు దయచేసి. సమాధానం చెబుతుందని లేక అడ్డగోలుగా మీరు మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. రైట్. వెంకటేశ్వర రెడ్డి గౌతమ్ గారు, రఫీ గారు, ఒక్క నిమిషం నేను మాట్లాడుతాను కదా. Manners లేకుండా గౌతమ్ గారు, అడ్డగోలుగా రఫీ గారు, మాట్లాడుతున్నారు. రఫీ గారు, అందుకనే అబ్జెక్షన్ పెడుతున్నాం మేము. రైట్ రైట్ డిబేట్ మేనర్స్ లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నాం. రైట్. రఫీ గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు. సోషల్ మేనర్స్ కూడా లేదు దీనికి. డిబేట్ మేనర్స్ తర్వాత సోషల్ Right, మేనర్స్ right. లేదు. Please, please. హైకోర్టు ఎందుకు సమాధానం చెబుతుంది Right, చెప్పండి okay, మీరు. okay. ఏం సమాధానం చెప్పింది జగన్మోహన్ రెడ్డి? గౌతమ్ గారు, Right? గౌతమ్ ఉందా? గారు, గౌతమ్ గారు, రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, రైట్. ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో జగన్ పాదయాత్ర చేసినప్పుడు కొన్ని క్లారిటీలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందంటే కూడా ఇంతకుముందు రాయపాటి అరవింద్ గారు అన్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో ఏమండి? వైసీపీ ఒక స్టాండ్ వెళ్ళే ఏమండి? అవకాశం కనిపిస్తుందంటారా? దానికి సంబంధించి చెప్పండి. మీరు ఫస్ట్ మీరు సమాధానం చెప్పండి. చెప్పండి. డిబేట్ లో మమ్మల్ని మాట్లాడాలంటే మా సమాధానం వినదలుచుకున్నారా? ఖచ్చితంగా మీ వాయిస్ వినదలుచుకున్నారా లేదా? మీరు యాజ్ ఏ హోస్ట్ గా మీ వాయిస్ వినిపించండి. నేను అడ్డుకున్నాను వాళ్ళని. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, నేను అడ్డుకున్నాను. వాళ్ళు మధ్యలో ఇప్పుడు వాళ్ళకి సమయం ఇచ్చినప్పుడు నేనేమన్నా ఇంటరప్ట్ అయ్యానా? లేదు, వాళ్ళు లేదు. శతకోటి అబద్ధాలు ఆడారు. ఓకే, ఓకే. శతకోటి ఏం అబద్ధాలు ఆడ- ఆడారు. అన్ని నిజాలు నేను మాట్లాడుతున్నాం interrupt కాబట్టి అయ్యానా? చెప్పలేకపోయారు. రఫీ గారు ఒక్క నిమిషం అండి. లడ్డు తగలేకపోయారు. రైట్. మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పండి. రాబోయే రోజుల్లో రాజధాని విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకుని ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుందంటారా? ఏమండి, మా పార్టీకి ఒక విధానం ఉంటది, మా పరిపాలనకు ఒక విధానం ఉంటది. మేము అధికారంలోకి వస్తే ఏం చేయాలో అది చెప్పి మేనిఫెస్టోలో పెట్టి తూచా తప్పకుండా మేనిఫెస్టో అమలు చేసే విధానం మాది. మేము అబద్ధాలు చెప్పదలుచుకోలేదు, మోసాలు చేయదలుచుకోలేదు. వినపడుతుందండి? వినిపిస్తున్నాను, చెప్పండి. మేము అబద్ధాలు చెప్పదలుచుకోలేదు, మోసాలు చేయదలుచుకోలేదు, ఈవీఎంల మాయలు చేయదలుచుకోలేదు, ఒంటరిగా పోటీ చేయలేక జట్టులు కట్టదలుచుకోలేదు. మేము ఖచ్చితంగా ఏదైతే చెప్తామో అది చేస్తామో. ఆ విశ్వసనీయత ప్రజల్లో మాకుంది. అందుకే వాళ్ళు 20 చెక్ పోస్టులు పెట్టినా, బందోబస్తులు పెట్టి ప్రజల్ని రానీయకుండా అనౌన్స్ చేసి బెదిరించినా, ఎక్కడికి వెళ్ళినా ఒక్కడు జగన్ వస్తే ఆ జగన్ చూడటానికి, జగన్ యొక్క పరిపాలన నచ్చి, జగన్ యొక్క వ్యక్తిత్వం నచ్చి, జగన్ యొక్క విధానం నచ్చి వేల మంది, లక్షల మంది ప్రజలు వస్తున్నారు. 4 అది కోట్లు ఖర్చు పెట్టారు. మిర్చి పోరులో కనపడింది. అట్లనే పొగాకు రైతుల విషయంలో కనపడింది. మరి ప్రతి చోట జగన్ అనే వ్యక్తి వస్తే ఎంతమంది ప్రజలు వస్తున్నారో ఆ ప్రజల్ని అరికట్టలేక ప్రజా వ్యతిరేకతకి టెన్షన్ పడి అక్రమ కేసులు పెట్టడం, ఏఐ టెక్నాలజీలు వాడడం, ఇవన్నీ వాడుతూ అక్రమ కేసులు పెడుతూ కార్యకర్తల్ని ప్రశ్నించే వాళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. దీనికి తోడు శతకోటి అబద్ధాలు ఇవ్వకుండానే సూపర్ 6 అమలైపోయిందని, మళ్ళీ ప్రశ్నిస్తే వాళ్ళకి నేలకు మందమని సూపర్ 6 లో రెండు అంశాలు 23, 24 హామీలు ఇచ్చి 2 అంశాలు అమలు జరిపి సూపర్ 6 మొత్తం అమలైపోయిందని చెప్పేసి సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే అబద్ధాలు పబ్లిక్ గా అధికారిక సభల్లో ఆడుతుంటే పైగా ప్రశ్నించే వాళ్ళకి నేలక మందమని చెప్తుంటే ఈ ప్రభుత్వం ఎలా వెళ్తుంది, ఎలా జరుగుతుంది అనేది ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జనాల్లోకి వస్తారా, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, వస్తే ఈ కూటమి ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలా, ఆ బుద్ధి చెప్పే విధానం ఎంత ఘోరంగా ఉండబోతుందనేది కూటమి ప్రభుత్వానికి తెలిసి టెన్షన్ పడుతూ ఎవరు అడిగారండి వాళ్ళని 15 ఏళ్ళు మేము కలిసే పోటీ చేస్తాం, 30 ఏళ్ళు మేము కలిసే పోటీ చేస్తాం, మేము విడిపోం. ఎవరు అడిగారండి వాళ్ళని? మీరు కలిసి పోటీ చేస్తే మాకెందుకు, విడిపోయి పోటీ చేస్తే మాకెందుకు, ఇంకొక 5-6 పార్టీలు కలుపుకుంటే మాకెందుకు? రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా గత 5 ఏళ్ళు జగన్ పరిపాలన చూశారు.